హాయ్! అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను చాలా బాగున్నాను. ఈరోజు నేను మీ ముందుకు తెచ్చిన వీడియో ఏంటంటే, అజంతా కేవ్స్ అంటే మన మహారాష్ట్రలో ఔరంగాబాద్‌కెళ్ళే రూట్‌లోని అజంతా శిల్పాలని అంటాం కదండీ! అక్కడికి మేము వెళ్ళడం జరిగింది. మీకు అవి చూపిస్తున్నాను. టికెట్ తీసుకోవాలి. టికెట్ ఛార్జ్ నాకు తెలీదు. మా డ్యాడీ తీశారు. క్యూ పద్ధతి అలా ఉంటుంది. అక్కడ టికెట్ చూపించి స్కాన్ చేస్తేనే మన లోపలికి ఎంట్రీ చేస్తారు. కానీ నిజంగా ఈ అనుభూతి చాలా అంటే చాలా ఒక్కొక్క కేవ్ చూడటానికి చాలా టైం పట్టింది. నేను కొన్నే చూడగలిగాను. ఇంకా నడవలేకపోయాము. అంతంత దూరాలు ఉన్నాయి. మీకు అక్కడ వ్యూ చూపిస్తున్నాను కదా! ఆ వ్యూ చూపించిన పద్ధతిలో కేవ్స్ ఉంటాయన్నమాట. మనకి మెయిన్ కేవ్ అన్నది అక్కడ మన శివలింగం ఉంటుంది. అది మెయిన్ కేవ్ అండి. అది పెద్ద గుహ. అది మెట్లెక్కి మనం వెళ్ళాలన్నమాట. మీరు చూపిస్తాను పదండి. చూద్దురు గాని. చూసారు కదా ఫ్రెండ్స్, ఎంత బాగున్నాయి కదా! ఒక్కొక్క శిల్పం మీద ఒక్కొక్కటి ఎంత అనుభూతి చెందుతున్నామంటే అంత అనుభూతి. చుట్టూ ఆ ఏనుగులు, ఆ శిల్పాలు, పాలరాతి కాకపోయినా సరే ఆ చెక్కటం, ఆ శిల్పాలు మెయిన్ చూసారా అక్కడ ఎంతమంది విజిటింగ్ చేస్తున్నారో. అది చాలా విజిట్ ఏరియా అనమాట. అక్కడ మనకి మహారాష్ట్ర నుంచి మేము షిరిడీ ఔరంగాబాద్‌కెళ్ళే టాక్సీ మాట్లాడుకొని టాక్సీలోంచి వెళ్ళాము. మనం పెద్దవాళ్ళైతే చాలా ఇబ్బంది పడతారండి. మీరు చూసుకొని ఎక్కండి. కాకపోతే అంత దూరం వెళ్ళిన తర్వాత మనం చూడకుండా ఉండలేము. బట్ మేమే ఎక్కలేకపోయాం. నా కొడుకు ఇంగా నడవలేని పొజిషన్‌లో నేను రాలేను మమ్మీ అనేసాడు. ఇంక వాడు ఎప్పుడైతే డ్రాప్ అయిపోయాడో నేను కూడా డ్రాప్ అయిపోయాను ఆల్మోస్ట్. అక్కడ సెల్ఫీ స్పాట్లు కూడా చాలా ఉన్నాయి. మీరు వీలైనంత వీలుగా సెల్ఫీస్ తీసుకోవడానికే కాదు, ఫోటోస్ తీసుకోవడానికే కాదు, మీ దగ్గర సెల్ఫీ స్టాండ్ ఉంటే మొబైల్స్‌ది ఉంటే మీరు అది యూజ్ చేసుకోవచ్చు. చాలా బావుంటుంది.
కానీ సూపర్! సూపర్ అంటే చాలా సూపర్ ఉంటుంది. ట్రిప్ మళ్ళీ మళ్ళీ మీరు ఎంజాయ్ చేయలేము. మనం మళ్ళా వెళ్ళాలనుకున్నా మనం వెళ్ళలేంది. కాబట్టి వెళ్ళినప్పుడే మీరు అన్నీ చూసి వస్తారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. దూరంగా ఉన్నది చూడండి. ఇది మన హరహర మహాదేవ శంభో శంకర మనకెంతో ఇష్టమైన హరహర మహాదేవుడు. అంత పెద్ద లింగం ఉంది అక్కడ. దానికి ఆపోజిట్లోనే నందీశ్వరుడు కూడా ఉన్నారు. ఒక్కసారి చూసారా ఆ శిల్పం చెక్కటం ఎలా ఉందో? నేనైతే మస్తుగా ఎంజాయ్ చేశాను ఫ్రెండ్స్. మీరు కూడా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్తోని బాగా ఎంజాయ్ చేయండి. మొత్తం అన్ని శిల్పాలు కవర్ చేయండి. మొత్తం కేవ్స్ అన్ని చూడండి. ప్రతి ఒక్క అంగుళం వదిలిపెట్టద్దు దయచేసి. ఎందుకంటే ఇలాంటి ప్లేసులకి మళ్ళీ 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 మనం వెళ్ళలేము. మీరు తప్పక చూడండి, తప్పక వెళ్ళండి. మహారాష్ట్రలో వెళ్ళిన తర్వాత షిరిడి అయిపోయిన తర్వాత దగ్గరలో ఏంటి ఉన్నాయో అన్నీ ఒకసారి విజిట్ చేయండి. నేనైతే అజంతా కేవ్స్కి వెళ్ళాను, కృష్ణేశ్వర్ జ్యోతిర్లింగానికి వెళ్ళాను. నెక్స్ట్ వచ్చేసి అక్కడ భద్రకాళి ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళాను. ఇంకోటి ఏదో చూశాను. మొత్తానికి 4 టెంపుల్స్ చూసాను. శనిసింగనాపూర్ అంటే నాసిక్ దగ్గర ఉన్నదానికి వెళ్ళాను. ఇంకా అక్కడ చాలా చాలా ఉన్నాయి. మీరు అవన్నీ చూడండి. ఇది సెకండ్ టైం కాబట్టి నేను ఫస్ట్ టైం వెళ్ళినప్పుడు అన్నీ చూసాను. ఈ అజంతా కేవ్స్ నేను చూడలేదు కాబట్టి ఇది నేను విజిట్ చేయడం జరిగింది. మీరు తప్పక వెళ్ళాలి, తప్పక వెళ్తారని నేను కోరుకుంటున్నాను. ఈ వీడియో నేను మీకు నచ్చింది అనుకుంటున్నాను.
నా వీడియో గనుక మీకు నచ్చినట్టయితే నా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ నేను ఇంకా అప్‌లోడ్ చేస్తాను. నేను ఇంకా చాలా చాలా ప్లేసెస్‌కి వెళ్ళాను. ఒకటి ఒకటి పెట్టడానికి కొంచెం టైం పడుతుంది. ఇంక